తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చాలా తక్కువ సమయంలో ఫలితాలను విడుదల చేశామని పేర్కొన్నారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని అన్నారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి 7,000 పోస్టులతో డిఎస్సి నిర్వహించిందని గుర్తు చేశారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన కేవలం 55 రోజుల్లోనే డిఎస్సి ఫలితాలను విడుదల చేశామని అన్నారు. చెప్పినట్లుగానే టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశామని పేర్కొన్నారు. డిఎస్సి మాదిరిగానే గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారులు 11,062 టీచర్ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి విశేషమైన కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది.